బూతులు తిట్టాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ లీడర్సే అన్నది ఇప్పటి వరకు వినిపించే మాట. కానీ అంతకు మించి అన్నట్లుగా ఇప్పుడు టీడీపీలో ఓ నాయకుడు చెలరేగిపోతున్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. అరే ఒరే అంటున్నాడు. అంతు చూస్తా అంటున్నాడు. పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆ నాయకుడు గతంలో జగన్మోహన్ రెడ్డిపై తిట్ల దండకంతో ఎంతలా రెచ్చిపోయాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంతకు ఎవరా నేత? ఎందుకు ఆయన ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ప్రత్యర్థులపై విమర్శలు చేయాలంటే దానికి ఓ పద్ధతి ఉంటుంది. కానీ అవేమీ లేకుండా వైసీపీలో కొందరు నేతలు మాట్లాడుతుంటారు. రోజా, కొడాలి నాని లాంటి వారి భాష ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అంతకు మించి అన్నట్లుగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పుడప్పుడు చేసే కామెంట్స్ ఉంటున్నాయి. గతంలో జగన్ మీద దారుణమైన బూతులతో చెలరేగిపోయాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక ఈ మధ్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడే తీరు, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి, నేను పార్టీకి విధేయుడిని, చంద్రబాబు చెప్పిందే చేస్తాను, ఆయన కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతాను అని చెప్పినా గత నెల రోజులుగా చేసిన వ్యాఖ్యలతో పోల్చుకుంటే ఇవన్నీ నమ్మశక్యం కానివిగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో జేసీ కుమారుడు అస్మితిరెడ్డి విజయం సాధించినప్పటికీ నియోజకవర్గంలో తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కొడుకు పదవిలో ఉన్నా అధికారం మాత్రం తండ్రే వినియోగిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ లోపలే అసంతృప్తి క్రమంగా పెరుగుతుంది. అంతేకాదు, అభివృద్ధి పనులు పక్కన పెట్టి కక్షపూరిత రాజకీయాలకు తావిచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వైఖరిని కూడా విమర్శిస్తూ ఏకంగా ఏఎస్పీపై వాడు వీడు అన్నంతగా పరుష పదజాలంతో స్పందించారు. జిల్లా స్థాయి అధికారుల మీద, రెవెన్యూ అధికారుల మీద సైతం ఒరే అంటూ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీకి అవమానకరంగా మారుతుందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే జేసీ అసభ్య పదజాలంతో మాట్లాడటం ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అధికారులు కూడా జేసీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇలా అయితే పని చేయడం కష్టమనే సంకేతాలు ఇస్తున్నారు. కొందరు సెలవులపై వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార వ్యవస్థకు గౌరవం లేని వ్యాఖ్యలు, వ్యవహారాలు చంద్రబాబు పాలనా శైలికి విరుద్ధం. అందుకే జేసీపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోందన్న సంకేతాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఆ సంకేతాలు అందిన వెంటనే జేసీ మీడియా ముందుకు వచ్చి మరోసారి, నేను చంద్రబాబుకు భక్తుడిని, ఆయన చెప్పిందే చేస్తా, పార్టీ అభివృద్ధే నా లక్ష్యం అంటూ మాట్లాడారు. కానీ ఇప్పటికే తన నోటి ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు నష్టం చేకూర్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారని అంటున్నారు. గతంలో ఫ్లయాష్ రవాణా వివాదంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. మొత్తం విషయాన్ని సమీక్షిస్తే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆయనపై అధికారికంగా చర్యలు తీసుకున్నా ఆశ్చర్యం ఏమీ లేదు. పాలన మీద పట్టు స్థిరంగా ఉండాలంటే వ్యవస్థను గౌరవించని ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తారు బాబు. ఇప్పుడు జేసీకి కూడా షాక్ తప్పదని అంటున్నారు. అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ జేసీ మాట్లాడే తీరులో గౌరవం కనిపించడం లేదు. ఆయన ప్రవర్తన చూస్తుంటే అధికారుల్ని హెచ్చరించడం, బూతులు తిట్టడం లాంటివి ఆయనకు సరదా అన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతగా
ఆయన వ్యవహరిస్తున్న పద్ధతి ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని అంటున్నారు. ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారుల సహకారం తగ్గుతుందన్నది చూస్తూనే ఉంటాం. కానీ జేసీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు. అధికారులపై గళం పెంచడం, విమర్శించడం అలవాటైపోయినట్లే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మహిళా కలెక్టర్పై హద్దుదాటి విమర్శలు చేయడమే కాకుండా ఫైళ్లను ఆమె టేబుల్పై విసిరేశారన్న సంఘటన అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఆపై జిల్లా ఎస్పీలు, తాడిపత్రి డీఎస్పీల వంటి ఉన్నతాధికారులపైన అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడం చూశాం. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాక పరిస్థితి మరింత క్లిష్టమైంది. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాలనుకునే అధికారులు భయపడే పరిస్థితి ఏర్పడింది. వచ్చిన వాళ్లు కొద్ది రోజుల్లోనే సెలవులు తీసుకుని వెళ్లిపోతున్నారట. తిట్లు భరించలేక ట్రాన్స్ఫర్ కోరుకున్న అధికారులు కూడా ఉన్నారన్న వాదన వినిపిస్తున్నాయి. మరి జేసీపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.